హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఒకటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్ వేదికగా జరిగిన మూడు ముళ్ళ పండక్కి అత్యంత ఆత్మీయులు హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన పెళ్లి కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. అలాగే సాయంత్రం 4:30 కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది. తమకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకునేందుకు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి పనులని దగ్గరుండి ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు తెల్లవారుజాము నుంచే పెళ్లి తంతు మొదలైంది. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలు నిండిన నీళ్లతో వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఆ తర్వాత వేద పండితుల ప్రత్యేక పూజలు చేయించారు. వరుడి తరపున పెళ్లి కూతురుకు బంగారు గాజులు బహుకరించారు. అత్యంత ఆత్మీయులు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. విజయ్ దేవరకొండ రష్మిక కొన్నాళ్లుగా కంటున్న కళ ఇవాల్టికి నెరవేరింది. గీతా గోవిందంతో మొదలైన వారి పరిచయం డియర్ కామ్రేడ్ కు వచ్చేసరికి ప్రేమగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రణబలి షూటింగ్ దశలో ఉంది. ముచ్చటగా 3వ సినిమా నాటికి మూడు ముళ్ళ బంధంతో రష్మిక విజయ్ ఒక్కటయ్యారు. రష్మిక మందన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఆమెకు సపోర్ట్గా నిలిచారు. దేవరకొండ ఫ్యామిలీకి అవసరమైనప్పుడల్లా తాను ఉంటానని సందర్భం వచ్చినప్పుడల్లా రష్మిక చెప్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ జంట ఒక్కటవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈరోజు ఉదయం 10 గంటలకైతే పెళ్లి జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయ్పూర్లో పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4:30కి కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా వారు పెళ్లి చేసుకోబోతున్నారు. అంటే రెండు విధాలుగా వారు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి పెళ్లికి సంబంధించి అంటే ఒక నెల నుండి కూడా ఈ పెళ్లి హడావిడి కానీ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇవేవి కూడా వైరల్ అవ్వలేదు. ఎందుకంటే వారు ఒక పెళ్లిని, వారి యొక్క కళ్యాణాన్ని కూడా చాలా సీక్రెట్గా ఉంచుకున్నారని, సీక్రెట్గా ప్లాన్ చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఏదైతే పెళ్లి వేడుకలు అన్నది ఉందో వారు ఎప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. వారి యొక్క ఎంగేజ్మెంట్ ఫొటోస్ని కూడా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. ఎంగేజ్మెంట్ ఫొటోస్కి సంబంధించి వివిధ వాటిలో సంబంధించి కూడా ఎటువంటి మాధ్యమాల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫొటోస్ పెట్టి వైరల్ చేయలేదు. ఈ సాంప్రదాయం ముఖ్యంగా మనం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి ఎలా అయితే జరిగిందో అప్పుడు వారు సీక్రెట్గా పెళ్లి చేసుకొని సీక్రెట్గా అంటే వారి వెడ్డింగ్కి కూడా నో ఫోన్ పాలసీ అనేది ప్రారంభించారంటే ఫోన్స్ని వారి యొక్క కళ్యాణానికి ఫోన్స్ తీసుకురాకూడదని ఏదైతే పెట్టారో వీరి పెళ్లి కూడా అంటే వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో అయితే ఈ పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టారు. ఈ పెళ్లిలో కూడా నో ఫోన్ పాలసీ పెట్టారు. అంటే మ్యారేజ్కి ఫోన్స్ అలౌ లేదు, ఫోన్స్లో ఫొటోస్ తీయకూడదన్న నియమాన్ని అయితే పెట్టారు. ముఖ్యంగా ఈరోజు పెళ్లి ఉదయం 10 గంటలకు జరిగింది. సాయంత్రం 4:30కి కొడవ అంటే కన్నడ సాంప్రదాయంలో కొడవ సాంప్రదాయంలో అయితే మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. అంటే మార్చి 4వ తారీఖు గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కూడా ఆహ్వానాలు ఇప్పటికే పంపారు. రౌడీ బాయ్ విజయ్ అలాగే నేషనల్ క్రష్ రష్మిక ఒక్కడవుతుంటో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక అభిమానులు ఏ విధంగా సందడి చేస్తున్నారు? ఎస్ కాక ముఖ్యంగా అభిమానులకు సంబంధించి అంటే గీతా గోవిందం మూవీ చూసుకుంటే అప్పటి నుండి కూడా వీరి పేరు సెన్సేషనల్ పేరుగా నిలిచింది. గీతా గోవిందం నుండి డియర్ కామ్రేడ్ వరకు కూడా ఫ్యాన్ బేస్ చాలా పెంచుకున్నారని చెప్పుకోవచ్చు కాక. ఎందుకంటే గీతా గోవిందంలో పూర్తిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలో చాలా వరకు వారి యొక్క ప్రేమ కానీ పెళ్లి గురించి వీటి గురించే సంభాషించారు. అదేవిధంగా పేరు సూపర్ డూపర్ హిట్ అవడంతో డియర్ కామ్రేడ్ మూవీలో కూడా ఒక లవ్ స్టోరీని నడిపారు. అది దానికి కూడా ఫ్యాన్ బేస్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పెళ్లి సాంప్రదాయాలు జరుగుతున్నప్పుడు వీరి యొక్క సంగీత్లో హల్దీలో కూడా వీరు ఏవైతే గీతా గోవిందం మూవీ చూసుకున్నా ఇటు డియర్ కామ్రేడ్ మూవీకి సంబంధించి వారు యాక్ట్ చేసిన సీన్స్, వారు యాక్ట్ చేసిన సాంగ్స్ కూడా తరచుగా ప్లే చేసి వారందరూ ఆనందంగా వారి బంధుమిత్రులతో ఆనందంగా ఈ వీడియోస్ మళ్ళీ సినిమాని కూడా సంగీత్ ఫంక్షన్లో అటు హల్దీ ఫంక్షన్లో టెలికాస్ట్ చేసి చూసుకొని ఆనందంగా గడిపారనే చెప్పుకోవచ్చు. అంటే రౌడీ బాయ్తో ఎంటర్ అయిన విజయ్ దేవరకొండ అక్కడి నుండి గీతా గోవిందం వరకు కూడా ప్రతి సినిమాలో అంటే వీరిద్దరు చేసిన 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వచ్చింది. ఈరోజు మొత్తానికైతే ఫ్యాన్స్కి కన్నుల పండగనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు ఉదయ్పూర్లో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం ఫ్యాన్స్
అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం వారి యొక్క ఆత్మీయులతో రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బంధుమిత్రులతో అయితే పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి కొంతమందికి ఆహ్వానితులు అన్నారు, కొంచెం పర్టికులర్ మెంబర్స్ని మాత్రమే ఆహ్వానితులుగా పిలిచారు. అంటే మార్చి 4వ తారీఖున కూడా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోబోతున్నారు కాగా హైదరాబాద్లో మార్చి 4వ తారీఖున రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు అప్పుడే పంపారు. పంపిన తర్వాత 4వ తారీఖున టాలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి ముఖ్య నటులు ఫేమస్ నటులు కూడా రాబోతున్నారని సమాచారం అందింది. అయితే ఈరోజు సాయంత్రం 4:30కి కూడా కొడవ సాంప్రదాయ ప్రకారం అంటే రష్మిక అంటే కన్నడ సాంప్రదాయం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఉదయం చేసుకున్నారు, సాయంత్రం కొడవ సాంప్రదాయం ప్రకారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లిల్లో మొత్తం పెళ్లి తంతుకు సంబంధించి అటు హల్దీ చూసుకున్నా ఇటు సంగీత్ చూసుకున్నా ఎటువంటి ఫొటోస్ కానీ ఎటువంటి వీడియోస్ కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేయలేదు. ఎందుకంటే వారి యొక్క పెళ్లిని కానీ వారి యొక్క పెళ్లి తంతు మొత్తం కూడా సీక్రెట్గా ప్లాన్ చేసుకున్నారు, సీక్రెట్గా పర్సనల్గా వారి యొక్క సన్నిహితుల మధ్యలోనే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మనం గతంలో చూసుకుంటే విరాట్ కోహ్లీ అనుష్క ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో వారి పెళ్లి కూడా ఇట్లా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎటువంటి ఫొటోస్తో కూడా వైరల్ అవ్వలేదు. నో ఫోన్ పాలసీ అనేది అప్పుడు వారి పెళ్లి నుండి అయితే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా వీరి వివాహానికి కూడా అదే పాలసీ పెట్టుకున్నారు. ఫొటోస్ వీడియోస్ ఎవరిని వైరల్ చేయొద్దని చెప్పారు. వీరు అఫీషియల్గా మొత్తం పెళ్ళైన తర్వాత వారి యొక్క పర్సనల్ స్పేస్లో అఫీషియల్గా ప్రకటిస్తామన్నారు. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే ఉదయపూర్లో పెళ్ళైనప్పటికీ కూడా 10 గంటలు పెళ్ళైనప్పుడు కూడా ఆ పెళ్లి ఫొటోస్ కూడా ఎప్పుడు వైరల్ అవ్వలేదు. అంటే వీరు ఎయిర్పోర్ట్ నుండి ఉదయపూర్కి వెళ్తున్నప్పుడు అటువంటి వీడియోస్ వైరల్ అయ్యాను, కానీ పెళ్లి వీడియోస్ మాత్రం వారు రిలీజ్ చేయడానికి అంటే ముందుకు రాలేదు గగన. ఎస్ రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.